ప్రధానమంత్రి కుర్చీ ఖాళీ లేదు, భవిష్యత్తులో కూడా ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. బీజేపీతో అలయన్స్ పెట్టుకున్న పార్టీలు వాళ్ళ గ్రోత్ ఆగిపోతుంది అని ఒక విమర్శ ఉంది. బీజేపీ ఈజ్ నాట్ ఏ సేఫ్ పార్ట్నర్ అని. ఆ రోజు వాజ్పేయి గారి హయాంలో ప్రారంభమైనటువంటి ఎన్డీఏ ఏదైతే ఉందో అలయన్స్, ఇవాళ బీజేపీ క్యారీస్ ఆల్మోస్ట్ 36 పార్టీస్. అమెరికా లాంటి దేశాలు ఇన్ని బెదిరింపులు పాడినా, ఆంక్షలు పెట్టినా స్టేబుల్ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్, ఉపాధి కల్పించి ఇవాళ అసెట్స్ క్రియేట్ చేసి 4th లార్జెస్ట్ కంట్రీ ఎకానమీకి రావడం అంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. 25 కోట్ల మంది ఇవాళ బిలో పావర్టీ నుంచి, పేదరికం నుంచి గట్టెక్కారు. ట్యాక్స్ డివల్యూషన్లో సౌత్ నార్త్లో సౌత్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, నార్త్కి వెళ్తుంది ఎక్కువ రెవెన్యూస్. యూపీఏ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 10 years ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హయ్యెస్ట్ అలొకేషన్ రైల్వే బడ్జెట్ 880 crores. ఇప్పుడు రాష్ట్రం విభజించిన తర్వాత, విడిపోయిన తర్వాత కేవలం ఆంధ్రప్రదేశ్కి 9,700 కోట్లు రైల్వే బడ్జెట్, తెలంగాణకు దాదాపు 8,000 కోట్లు. ట్యాక్స్ డివల్యూషన్లో సౌత్ నార్త్లో సౌత్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది, నార్త్కి వెళ్తుంది ఎక్కువ రెవెన్యూస్, డివాల్వ్ అవుతున్నాయి నార్త్కి అని ఒక చర్చ జరుగుతుంది బయట. ఎందుకంటే సౌత్లో జనరల్గా ఈ ఇండస్ట్రీస్ ఉంటాం. ఒకటి నేను చెప్తాను, ఆ ఆలోచనే మంచిది కాదు, ఆ పంత మంచిది కాదు. ఇవాళ సౌత్ నార్త్ పేద ధనికరం. ఇవాళ సౌత్లో నేను చెప్తున్నాను, ఇవాళ తెలంగాణ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది, గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు. అక్కడ మీకు అక్కడ నుంచి ఏం ట్యాక్స్ రూపంలో వస్తుంది? ఆదిలాబాద్ ఉంటుంది. కానీ మన బాధ్యత కాదా వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడడం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళకు చదువు, విద్య, ఉద్యోగాలు కల్పించే మన బాధ్యత కాదా? కాబట్టి ఎవరైతే ఇవాళ డిప్రెస్డ్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళని ఆదుకోవాలి. అదే రకంగా ప్రాంతాలు కూడా ఇవాళ బీమారు రాజ్యాలు అన్నారు, బీహారు, మధ్యప్రదేశ్, యూపీ, ఇవన్నీ కూడా పూర్తిగా చదువుకుని వచ్చకుండా పేదరికంలో మగ్గాను. అంత కాబట్టి నేను ట్యాక్స్ కడుతున్నాను కాబట్టి మాకే ఖర్చు పెట్టానంటే ఇది నేషనలిజం కాదు, నేషనల్ స్పిరిట్ కాదు. ఆ రకంగా నేను చెప్తే ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాక్స్ చూస్తే మరి హైదరాబాద్కే ఖర్చు పెడితే ఆదిలాబాద్ ఏం కావాలా, ఖమ్మం ఏం కావాలా, కరీంనగర్ ఏం కావాలా, వెనుకబడ్డ ప్రాంతాలు. అంటే హైదరాబాద్ ఎక్కడ ప్రజలు అంటే పేదవాడు ఎవడు ఆదుకోవాలా? నేను ట్యాక్స్ కట్టేవాడు నేనే కాబట్టి నాకే ఆ మేలు జరగాలంటే ట్యాక్స్ కట్టని పరిధిలో ఉన్న వాళ్ళకు కూడా సర్వీస్ మనది దేశంలో అంతే కదా. కాబట్టి మనము సర్వీస్ ఓరియంటెడ్ వెల్ఫేర్ స్టేట్ మనది. ఒక సోషల్ మీడియాలో చూశాను, ఒక బీజేపీ లీడర్ చెప్పాడు, మీరు పరిశ్రమలు పెట్టి లాభాలు ఆర్జిస్తున్నారు, మేము నార్త్ ఇండియాలో ఎక్కువ మంది బోర్డర్లో ఉండి యుద్ధం చేసి మరి దేశాన్ని కాపాడుతున్నాం, మా ప్రాణాలు కూడా పణంగా పెట్టాం. ఎగ్జాక్ట్లీ. మీరు ఆ లెక్కలు తీసుకుంటే సౌత్ ఇండియా వాళ్ళు ఎంతమంది చనిపోయారు, నార్త్ ఇండియా వాళ్ళు మేము ఎంతమంది చనిపోయాం, అట్లా అదే అది ఇప్పుడు నిజంగానే సరిహద్దుల్లో మన సైనికులు మనల్ని కాపాడకుండా ఆ సరిహద్దు వదిలేస్తే ఇవాళ దేశం ఎక్కడ ఉంటుంది, ఏమైపోతుంది? యుఎస్ఎస్ఆర్ లాంటిది. నేపాల్ చూస్తే ఏమైంది, ధ్వంసం అయిపోయింది. కాబట్టి ఇవాళ ఆ రకంగా ఎముకలు కొరికేటువంటి మంచు పర్వతాల్లో ఆ చలి, ఆ గడ్డలో దేశం కోసం వారు మన సరిహద్దులు కాపాడుతారు. మాత్రాన మరి వారి సౌత్ ఇండియా వాళ్ళందరూ అమెరికా ఫారెన్ వెళ్తారు, మేమందరం ఇక్కడ దేశాన్ని కాపాడాలి చెప్పారు. కాబట్టి ఈ కంపారిజన్ వాస్తవం కాదు, తప్పు. సౌత్ నార్త్ కాదు, ఇవాళ హైదరాబాదు ఆదిలాబాద్ కాదు, లేదా ఇవాళ శ్రీకాకుళము లేదా విశాఖపట్నంతో కంపేర్ చేయడం కాదు. వెనుకబడ్డటువంటి ప్రాంతాలు ఉన్నాయి, వెనుకబడ్డ సమాజం ఉంది. వారికి మరి మనం ప్రజలు కట్టే పన్నుల ద్వారా వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడాల్సిందే. అంటే వెల్ఫేర్ స్టేట్ కాబట్టి ఇది బాధ్యత. ఇది రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని మధ్య ఒకటి మొదలు పెట్టారు. మీరు చెప్పినట్టు ఎజెండా కోసం ఆయన ఏదో ప్రజెంటేషన్ ఇచ్చి ఎవిడెన్స్లు, సాఫ్ట్వేర్ రన్ అయింది, అది ఇది అని అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగ సంస్థ, వారి విధులు వారికి ఉన్నాయి. ఇప్పుడు స్వర్గీయ రాహుల్ గాంధీ తండ్రి వారే అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఎలక్షన్ కండక్షన్లో కూడా. ఈ బ్యాలెట్ పేపర్ తీసేసి ఈవీఎంస్ తీసుకొచ్చినది, కంప్యూటరేషన్ అంతా కూడా వారి హయాంలో జరిగింది. ఇవాళ రాహుల్ గాంధీ దాని తిరోగమనంలో ఇప్పుడు ఈవీఎంస్ ఎత్తేసేయాలి, బ్యాలెట్ పేపర్ పెట్టాలంటాడు. నేను మొన్న చెప్తాను మీకు ఎగ్జాంపుల్. అవును. బ్యాలెట్ పేపర్ వల్ల
ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయి, రిగ్గింగులు, Rigging. బూత్ క్యాప్చర్లు, మనం చిన్నప్పుడు అసలు ఓటు వేయలేని పరిస్థితి. అంతెందుకంటే మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి దిలీప్, మీరు చూశారు కదా, అవును 15 ఓట్లు ఎంపీలు ఇన్వాలిడ్ అయినాయి. అవును తెలియక 15 ఓట్లు ఈవీఎంలో ఇన్వాలిడ్ ఉంటుందా? ఉండదు. ఒక్క ఓటు కూడా చెల్లని ఓటు ఉండదు. Waste ఉండదు. మీరు ఒత్తి రావాల్సిందే. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఒక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది, సమాచార విప్లవం దూసుకొస్తుంది. దాన్ని మనం మనం దాన్ని యూజ్ చేసుకొని ముందు పోయి వెనక్కి బ్యాలెట్ పేపర్ అంటే బ్యాలెట్ పేపర్ కూడా మొన్న ఓడిపోయినారు కదా. మరి బ్యాలెట్ పేపర్లో కూడా మీరు ఎంపీలు చెల్లని ఓట్లు వేశారు కదా. రెండోది ఓట్ చోరీ. ఇప్పుడు సమ్మరీ రివిజన్ పేరు మీద చనిపోయిన వాళ్ళ పేర్లు తీయడం తప్ప, మల్టిపుల్ ఓట్స్, ఒక ఓటర్ 4 చోట్ల ఉండడం తప్ప, అది తీసివేస్తే తప్ప. అదే రకంగా ట్రాన్స్ఫర్డ్. ఇప్పుడు బీహార్లో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది వలస వెళ్తున్నారు. వలసలు వెళ్ళిన వాళ్ళు వలసలు వెళ్ళిన ప్రాంతాల్లో వాళ్ళ ఓట్లు ఉన్నాయి, మళ్ళీ ఆ రాష్ట్రం ఉండడం సబబా? ఈ రకంగా మొన్న చూస్తే 65 లక్షల ఓట్లు చనిపోయిన వాళ్ళ పేరు మీద మల్టీ ఓటర్స్ కింద కానివ్వండి, లేదా ట్రాన్స్ఫర్ ఓటర్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఈ రకంగా తీసేస్తే దాన్ని నువ్వు ఓట్ చోరీ అంటే, నువ్వు గెలిస్తేనేమో ఓటు సక్రమంగా, నువ్వు ఓడిపోతే ఓట్ చోరీ. మహారాష్ట్రలో ఏం చెప్పా, బోగస్ ఓట్ అన్నావు. మరి మహారాష్ట్ర ఆ రోజు నువ్వు గెలిచినప్పుడు, అవును కర్ణాటకలో నువ్వు గెలిచినావు, మరి తెలంగాణ గెలిచి, ఇది బోగస్ ఓట్ చోరియా? జరిగితే ఇవి కూడా కాబట్టి ఇవాళ వాస్తవంగా వాళ్ళు చూసినట్టయితే కొన్ని రోహింగ్యాలు, ఇతర దేశాలు, బంగ్లాదేశ్, కేవలం ఓటు హక్కు కాదు, నువ్వు ఇవాళ పౌర హక్కు కూడా కల్పిస్తున్నావు. ఈ ప్రమాదాన్ని గంటికలు నువ్వు దాన్ని అరికట్టకపోతే దేశమే ప్రమాదంలో మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఓట్ చోరీ కాదు ఇవాళ మొత్తం సిటిజన్ చోరీ జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో. ఇవాళ రోహింగ్యాలు ఓట్లు నమోదు చేసుకుంటున్నారు, ఆధార్ కార్డులు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి. కాబట్టి దానివల్ల మొత్తం దేశమే అస్తిత్వం సవాల్గా మారే పరిస్థితి. దాన్ని కూడా నువ్వు లెక్క చేయకుండా రాహుల్ గాంధీ గారు తప్పులు ఉండొచ్చు, లోపాలు ఉండదు, దాన్ని సర్దిద్ది దానికి అటువంటి కానీ ఓట్ చోరీ అంటే మొత్తం ఇది ప్రజాస్వామ్యాన్ని ఇవాళ కించపరిచే విధంగా మాత్రం. ఇవాళ మన దేశ ప్రజాస్వామ్యం, భారతదేశ ప్రజాస్వామ్యం గొప్ప ప్రజాస్వామ్యం అండి. దాన్ని ఇవాళ నువ్వు కించపరిచే విధంగా ఈ రకంగా మాట్లాడి, భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, ఆ రకంగా మైనార్టీలకు రక్షణ లేదని నువ్వు పోయి ఇతర దేశాల్లో ప్రచారం చేస్తే, నువ్వు దేశ పౌరునిగా ఈ దేశం హితం కోరుకుంటున్నావా, ఈ దేశం యొక్క నష్టం కోరుకుంటున్నావా? అంత అపరిపక్వంగా, ఇమ్మెచ్యూర్డ్గా వాళ్ళ రాహుల్ గాంధీ మాట్లాడడం. ఆయన మెంటరు, ఫిలాసఫర్, గైడు శ్యామ్ పిట్రోడా ఏం మాట్లాడతాడండి? ఆయన పాకిస్తాన్ పోతేనే ఆయనకు అక్కడ చాలా కంఫర్టబుల్గా ఉంది. పోయిపోండు ఎవరుద్దన్నా నేను మొత్తం ఇండియాకు వ్యతిరేకంగా నేను ప్రచారం చేస్తూ ఇక్కడ చాలా బాగుంది అని స్టేట్మెంట్ అక్కడ పోతేనే ఆయన సొంత ఊరికి పోయినట్టు అనుభూతి పొందుతున్నాడు. ఆయన ఏం ఫిలాసఫీ అంటే, ఇండియా డెమోక్రసీ దాన్ని వీకెండ్ చేయడమే మీ ఫిలాసఫీయా? మీరే ఆయనను ఒకసారి పార్టీలకి తీశారు. ఆయన మీ చైర్మన్, ఆయన ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చైర్మన్. ఈ రకంగా అది మంచిది కాదు. రాహుల్ గాంధీ, నువ్వు వరుస క్రమంలో ఓడిపోవడం వల్ల నీలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. ఫేక్ ప్రచారాలు, ఫేక్ వీడియోలు మొన్న చూశారు మీరు ఎలక్షన్ అప్పుడు కూడా. అమిత్ షా గారు రిజర్వేషన్లు ఎత్తేస్తారని ప్రచారాన్ని ఏ రకంగా ఫేక్గా ఇటు ఈ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ ప్రచారం చేశారు. అంత దౌర్భాగ్యం. అంటే సోషల్ మీడియాని కూడా ఏ రకంగా మిస్యూజ్ చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇట్స్ నాట్ హెల్దీ మరి ప్రాక్టీస్. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఇచ్చే తీర్పుని శిరస వహించాలి. అంతేగాని ఓడిపోతే ఓట్ చోరీ అయింది, ఓడిపోతే మిషన్లు తప్పు అయిపోయింది, ఇది నవ్వుకుంటున్నారు ప్రజలు. మీరు బీజేపీ పార్టీలో ఒక ముఖ్యమైన వింగ్ ఓబీసీకి, మీరు యువర్ హెడింగ్ ఓబీసీ డివిజన్. బీసీ రిజర్వేషన్ తీసుకురాస్తున్నారా గవర్నమెంట్? ఇప్పుడు బీసీగా కులగణన అని బీసీ రిజర్వేషన్ తీసుకురా. ఇవాళ నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా, జో బి వంచిత్ హై, పీడిత్ హై, శోచిత్ హై, దళిత్, కిసాన్, మహిళ, పిచ్చిడా, ఈ వర్గాల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇది పేదల ప్రభుత్వం. ఆ రకంగా వారు ఎంచుకున్నటువంటి అంశాలు కూడా, టాయిలెట్ లేని వాళ్ళకు టాయిలెట్ నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారు. చిన్న విషయాలు అవి. 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మహిళలు అర్ధరాత్రి, అపరాత్రి చెంబు పట్టుకొని కాలకృత్యాలు తెచ్చుకునే దుస్థితి ఇవాళ దాని రూపం ఆపాడు. కాబట్టి ఇవాళ మోడీ గారు ఎవరైతే ఇవాళ
మొత్తం డిస్క్రిమినేట్ చేయబడ్డారు, అవకాశాలు కోల్పోయారు. వాళ్ళకు అవకాశాలు కల్పించే దాంట్లో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో అన్ని వర్గాల కోసం పనిచేయడం వల్లనే 25 కోట్ల మంది వాళ్ళ బిలో పావర్టీ నుంచి, పేదరికం నుంచి గట్టెక్కారు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ నంబర్. 140 కోట్ల జనాభాలో ఇవాళ 25 కోట్ల మంది పేదరికం నుంచి ఇవాళ మిడిల్ క్లాస్ చేరుకుంటారంటే ఈ మార్పులు, ఈ పద్ధతులు. కాబట్టి ఇవాళ బీసీలకు కూడా మొదటిసారిగా గుర్తింపు కల్పిస్తుంది ఎవరంటే అది మోదీ గారు. ఎందుకంటే వీళ్ళు కూడా పూర్తిగా విస్మరింపబడ్డారు. ఇవాళ రాహుల్ గాంధీ ఏదో మొత్తం రాజ్యాంగ పుస్తకం పట్టుకొని ఇవాళ సంవిధాన్ ఖత్రేమే అని చెప్పి ప్రచారం చేయడం, మోదీ జీతేతో ఆరక్షణ హఠాదేయంగా అంటే రిజర్వేషన్ ఎత్తేస్తారు, అన్ని విష ప్రచారాలు చేయడం. వాస్తవంగా బీసీలకు విరోధి ఎవరంటే నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ టైం ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి బీసీల స్థితిగతుల మీద అధ్యయనం చేసి వారికి మరి అవకాశాలు కల్పించాలి అని చెప్పితే ససేమన్నారు. చివరికి ఒత్తిడి చేస్తే కాకా కలేకర్ కమిషన్ వేశారు 1952లో. 55లో రిపోర్ట్ ఇచ్చారు కాకా కలేకర్. అనేక రికమెండేషన్స్తో రిజర్వేషన్స్, ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్లో, ప్లస్ వారు మొత్తం నేషన్ వైడ్గా క్యాస్ట్ సెన్సస్ చేయాలా, క్యాస్ట్లో ఓబీసీలు ఎంతనో గుర్తించాలని చెప్పారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే స్వాతంత్రం వచ్చే వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ చేసినారు. దేశానికి స్వాతంత్రం వచ్చి నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత క్యాస్ట్ సెన్సస్ ఆగిపోయింది. వీళ్ళు ఇవాళ రాహుల్ గాంధీ క్యాస్ట్ సెన్సస్, క్యాన్సర్స్ గురించి మాట్లాడతారు. ఎవరు అడ్డుపడ్డది? క్యాస్ట్ సెన్సస్ నెహ్రూ గారి కాంగ్రెస్ పార్టీ. కాకా కలేకర్ కమిషన్ 17 years నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నారు. కనీసం ఆ రికమెండేషన్స్ రిపోర్టు పార్లమెంట్ చర్చ పెట్టలేదు, బుట్ట దాఖలు చేశారు. పైపెచ్చు నెహ్రూ గారు ప్రధానమంత్రి హోదాలో ఉత్తరాలు రాశారు వాళ్ళ ముఖ్యమంత్రులకు, ఈ దేశంలో కులాల పేరు మీద రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ప్రతిభ దెబ్బతింటుంది, మెరిట్ పోతుంది, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ తయారైపోతారు సర్వీస్లో, కాబట్టి రిజర్వేషన్స్ ఇవ్వకూడదు. ఇస్తే ఎకనామిక్ క్రైటీరియా తీసుకోండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చెప్పి ఇస్తే మొత్తం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ తయారవుతారు, మెరిట్ పోతుందని చెప్పిన వ్యక్తి నెహ్రూ గారు. మండల్ కమిషన్ను ఆనాడు మొరార్జీ దేశాయ్ మరి జనతా పార్టీ తీసుకొస్తే రిపోర్ట్ ఇచ్చారు. దురదృష్టం గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి రిపోర్ట్ అమలు చేయలేదు. కానీ ఇందిరాగాంధీ మళ్ళీ ప్రధానమంత్రి అయింది, మండల్ కమిషన్ పక్కకు పెట్టేసి తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీపీ సింగ్ 90లో వచ్చిన తర్వాత దాన్ని అమలు చేస్తే అపోజిషన్ లీడర్గా రాజీవ్ గాంధీ పార్లమెంట్లో 1.5 hour పైన వారు 2 నెలలు అపోజ్ చేశారు మండల్ కమిషన్ రికమెండేషన్స్. 27% ఓబీసీలకు ఇవ్వడానికి వీల్లేదు, కులాల పేరు మీద రిజర్వేషన్ ఇవ్వకూడదు. ఈ వీపీ సింగ్ ఒక కుల నాయకుడు అయిపోయినాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు అని చెప్పి మాట్లాడినటువంటి రాజీవ్ గాంధీ. పైపెచ్చేమని ఆయన కూడా నెహ్రూ మాదిరిగానే కులాల పేరు మీద ఎకనామిక్ క్రైటీరియా తీసుకొని రిజర్వేషన్ ఇవ్వండి, ఆ రకంగా కులాల పేరు మీద అని చెప్పి ఆ రోజు వాళ్ళ స్టూడెంట్ వింగ్ ఎన్ఎస్సీ కూడా మొత్తం వ్యతిరేకించి. ఇది వాళ్ళ చరిత్ర. ఇవాళ రాహుల్ గాంధీ బీసీల్లో చైతన్యం వచ్చింది, ఇవాళ బీసీ ప్రధానమంత్రి అయిన నెహ్రూ మన మోదీ గారు పేదల కోసం బీసీల కోసం పనిచేస్తున్నారని చెప్పి రెచ్చగొట్టి ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక హక్కు లేదు. మీ కుటుంబంలోనే 3 ప్రధానమంత్రులు అయినారు. నేను అడుగుతున్నాను సూటిగా, ఎందుకు మీరు ఆ రోజు క్యాస్ట్ సెన్సస్ చేయలేదు? ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాతనే ప్రకటించారు. మీరు అధికారంలో 55-60 సంవత్సరాలు ఉన్నారు, బీసీల కొంచెం పాటుపడలేదు, బీసీ కమిషన్కు కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇవ్వలేదు. మోదీ గారు వచ్చిన తర్వాత ఇచ్చారు. మోదీ గారు వచ్చిన తర్వాతనే సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కేంద్రీయ విద్యాలయ, నవోదయ పాఠశాల, సైనిక్ స్కూల్స్, లా యూనివర్సిటీలో ఫస్ట్ టైం 27% రిజర్వేషన్ ఇచ్చారు. దానివల్ల కొన్ని లక్షల మంది వాళ్ళ బీసీలు క్వాలిటీ ఎడ్యుకేషన్, నీట్, ఆల్ ఇండియా లెవెల్లో జరిగేటువంటి ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్, ఎండి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రిజర్వేషన్ కల్పిస్తే యావరేజ్గా ఇవాళ 1,00,000 సీట్లు ఇవాళ ఎంబీబీఎస్ అంటే 27% వాళ్ళ 27,000 మంది వాళ్ళ బీసీలు చదువుకొని డాక్టర్లే అవకాశం మోదీ గారు ఇచ్చారు. మీరు ఎందుకు ఇవ్వలేదు? ముసలి కన్నీరు గారుస్తున్నారు మీరు. ఎందుకు మీరు ఎడ్యుకేషన్ రిజర్వేషన్ లేదు బీసీలకు? ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతారు బీసీలు ఎక్కడ ఉన్నారు, బీసీలకు అన్ని 42% ఇస్తాం, అది ఇస్తామని కథలు చెప్తారు. మోసం, దగ. ఇది ప్రజలు బీసీలకు తెలుసు కాబట్టి ఇవాళ బీసీ ముఖ్యమంత్రులు చేశాం, బీసీ ప్రధానమంత్రిని చేశాం బీజేపీ. ఇవాళ హర్యానాలో మనకు తెలిస్తే బీసీ కాబట్టి బీసీలు అన్ని వర్గాలు కూడా మోడీ వెంట ఉన్నారు కాబట్టి ఏదో పేరు మీద మోడీ యొక్క ఓటు బ్యాంకు దెబ్బతీయాలి కాబట్టి బీసీలు రెచ్చగొట్టాలని ప్రయత్నం. అదేదో తెలంగాణలో ఏదేదో దాన్ని ఏదో సర్వే అని చెప్పి అది మోసం చేశారు, అక్కడ దగా చేశారు. ఇప్పుడు సాధ్యం అంటున్నారు. కాబట్టి ఇది
తెలంగాణలో కూడా ప్రజలు గమనించారు. ఖచ్చితంగా బీసీలకు ఏదైనా న్యాయం జరిగిందంటే అది మోదీ నాయకత్వంలో బీజేపీ లేదా జనతా పార్టీలోనే మండల కమిషన్ తీసుకొచ్చారు. బీజేపీ పార్టీలో మీరు సీనియర్ లీడర్గా సౌత్ ఇండియాలో అనుకున్నంత బలంగా కొంత ప్రత్యేకంగా తెలంగాణలో మొన్న ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీలాంటి నాయకులు అందరూ గట్టిగా కృషి చేయటం వల్ల దాదాపు మెజారిటీ 47 సీట్లు కాంగ్రెస్ అసలు ఎక్కడ ఐడెంటిటీ కూడా లేని పరిస్థితిలో 2 సీట్లే. అట్లాంటిది మళ్ళీ ఎందుకో కాంగ్రెస్కి గవర్నమెంట్ వచ్చే అవకాశం వచ్చేసి బీజేపీ అవకాశాలు వదులుకుందో పోగొట్టుకుందో ఎలాగో కొంత మిస్ అయింది అనే భావన చాలామంది, ఎందుకంటే బయట మేము చూసాం కదా యూత్ చాలామంది ఆస్పైర్ అయ్యారు ఈసారి బీజేపీతో ఉందాం, బీజేపీని సపోర్ట్ చేయాలి, తెలంగాణలో బీజేపీ రావాలి అని ఒక భావన నేను బయట గమనించాను. చాలా చోట్ల విన్నాను డిస్కషన్స్లో కూడా, ఈ మేము బయట సోషల్ గ్యాదరింగ్ అంత బలంగా ఒక భావన వచ్చినప్పుడు దాన్ని మనం క్యాపిటలైజ్ చేసుకోలేదు అని ఒక టాక్ ఉంది. అంటే మీరు చెప్పిన దాంట్లో ఒకటి వాస్తవం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం యొక్క అవినీతి పట్ల, వారి కుటుంబ పాలన పట్ల, వారి కుంభకోణాల పట్ల, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల 1000 కోట్ల దోపిడీ పట్ల విసిగిన ప్రజలు మార్పు కోరుకున్నారు. వీళ్ళు కేవలం మనల్ని మోసం చేస్తున్నారు, ఓట్ల కోసం రెచ్చగొడుతున్నారు, అంతేగాని అభివృద్ధి లేదు, నష్టాల ఊబిలోకి నెట్టేశారు తెలంగాణను. సర్ప్లస్ స్టేట్ ఉన్నటువంటి తెలంగాణ సాధించే ఎవరి కోసం అంటే ఈ కుటుంబం కోసమా, కల్వకుంట్ల కోసమా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆ మార్పులు విన్నట్టుగా బీజేపీ జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలవడం, బై ఎలక్షన్స్ మాకు దుబ్బాక కానీ హుజూరాబాద్ కానీ గెలవడం, ఆ రకంగా మంచి ఊపు రావడం, ఉద్యమాలు, పోరాటాలు, పాదయాత్రలు బ్రహ్మాండంగా జరుగుతుంది. అనుకోకుండా కొన్ని సంఘటనలు అక్కడ జరిగినాయి. అది మునుగోడు బై ఎలక్షన్స్ ఓడిపోవడం కానివ్వండి, లేదా కర్ణాటకలో అనుకోకుండా కాంగ్రెస్ గెలిచిపోవడం, లేదా కొన్ని విషయాలు బయట రకరకాలుగా చర్చించుకుంటారు. జరిగిన దాంట్లో కాంగ్రెస్ లాభపడింది కానీ బలపడలేదు, గెలవలేదు. ఎందుకంటే ఈ ఒక్క ఎలక్షన్ కాంగ్రెస్ గెలలేదు, బై ఎలక్షన్స్ ఒక్క ఎలక్షన్ గెలలేదు. మీరు చెప్పిన జిహెచ్ఎంసీలో 44 గెలిస్తే వాళ్ళు 2 సీట్లు గెలిచారు. వాళ్ళకు మునుగోడులో సిట్టింగ్ సీటు వాళ్ళు పోగొట్టుకున్నారు, ప్లస్ దుబ్బాక ఓడిపోయినారు, హుజూరాబాద్ ఓడిపోయినారు, ఎక్కడ గెలవలేదు, పోటీలో కూడా లేదు. పోటీ కూడా దుబ్బాక హుజూరాబాద్ అసలు వాళ్ళ క్యాండిడేట్స్ కూడా పోటీ చేసే పరిస్థితి లేదు. అది అనుకోకుండా అది జరిగింది. బట్ దక్షిణాదిలో మీరు అన్నట్టుగా మేమేం వీక్ లేము. మీరు అన్నట్టు మేము వీక్ అనేది దక్షిణాదిలో కూడా లేదు. ఇప్పుడు మీరు చూశారు పార్లమెంట్ ఎలక్షన్స్లో 8 మంది ఎంపీలు గెలిచారు, 35% ఓటు వచ్చింది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో మా కూటమి ప్రభుత్వం, ఇవాళ పుదుచ్చేరిలో మా కూటమి ప్రభుత్వం, కర్ణాటకలో అపోజిషన్ పార్టీ కొద్ది ఓట్లతో ఓడిపోయాం, కేరళలో బాగా పుంజుకున్నాం, సొంతంగా మేము 2 సీట్లు గెలిచినాం, ప్లస్ తమిళనాడులో ఓట్ల శాతం పెరిగింది. కాబట్టి దక్షిణాదిలో బీజేపీ వీక్ ఉండడానికి లేదు. కాంగ్రెస్ కంటే మేము బెటర్ పొజిషన్లోనే ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉండొచ్చు, కర్ణాటకలో ఉండొచ్చు, కానీ మిగతా రాష్ట్రాల్లో చూస్తే మేము బాగా ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, కర్ణాటకలో మేము అధికారులకు వస్తాం. కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది. వాళ్ళు ఉచితాల పేరు మీద ప్రజలు మభ్యపెట్టి ఏ రకంగా మోసం చేశారో ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారు. 4000 పెన్షన్ అన్నారు, పట్టాలు లేదు. ఇవాళ వాళ్ళు ఏ రకంగా వీళ్ళు కొలువులు అన్నారు, ఇవాళ ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు. 4000 మీరు ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అన్నారు, అది లేదు. మీరు ఆ రోజు ఈ రైతు భరోసా కింద 10,000 15,000 ఇస్తామన్నారు, దాన్ని 12,000 కుదించారు, కొంతమందికి ఇచ్చారు, చేతులు నిలుపుకున్నారు. రైతు బంధు, ఈ రకరకాలైనటువంటి వాగ్దానాలు చేశారు, ఇవాళ మోసం చేస్తున్నారు. కాబట్టి విసిగిపోయిన కరప్షన్ కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా లేదు. వాళ్ళేమో కుటుంబం దోచుకుంది, వీళ్ళేమో దోచుకొని ఈ ఢిల్లీకి కప్పం కడుతున్నారు. కాబట్టి ప్రజలు ఇది మార్పు ఖచ్చితంగా తెలంగాణలో కోరుకున్నారు. 2 పార్టీల పట్ల విసిగిపోయినారు. ఇవాళ ఆల్టర్నేటివ్గా బీజేపీ వైపు చూస్తాం. ఖచ్చితంగా మేము ఈ తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకోవడం లక్ష్యంగానే మేము కలిసి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణలో అధికారులు వస్తాం. రేపు తమిళనాడులో కూడా కూటమి అన్నాడీఎంకే బీజేపీ అధికారులు ఖచ్చితంగా వస్తాం. ఇవాళ కేరళలో కూడా మేము 2 ఎంపీలు ఉన్నారు, మాకు మంత్రులు ఉన్నారు, మాకు అక్కడ కూడా గెలిచే పరిస్థితి వచ్చింది. ఈ పాటికి తమిళనాడు కూడా మాకు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. అండ్ కూటమికి మీకు ఆంధ్రప్రదేశ్లో తిరుగులేదు. ఇంకా అది జగన్మోహన్ రెడ్డి దాని రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.
అభివృద్ధి కేంద్రం కూడా అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడుతుంది. అమరావతి రాజధాని నిర్మాణం కానివ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పేరు మీద ఏ రకంగా ఆదుకున్నామో, రైల్వే జోన్ ఏమి ఇచ్చామో, పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఏ రకంగా సాయం చేస్తున్నామో అక్కడ ప్రజలు కూడా సంతుష్టిగా ఉన్నారు. కాబట్టి దక్షిణాదిలో బీజేపీ కూడా ఇవాళ అనుకున్న దానికంటే వేగంగానే ముందుకు పోతోంది. బీజేపీతో అలయన్స్ పెట్టుకున్న పార్టీలు ఫర్ ఎగ్జాంపుల్ అకాలీదళ్ కానీ శివసేన లాంటి పార్టీలు బీజేపీతో ప్రయాణం చేసే పార్ట్నర్లు వాళ్ళ గ్రోత్ ఆగిపోతుంది, ఒక పాయింట్కి వచ్చినప్పుడు ఆ పార్టీలకే ఇబ్బందులు వస్తాయి అని ఒక విమర్శ ఉంది. అంటే బీజేపీ ఈజ్ నాట్ ఏ సేఫ్ పార్ట్నర్ అనే ఒక విమర్శో కువిమర్శో బయట ఉంది. దే సైట్ శివసేన లాంగ్ ఇది, లేకపోతే అకాలీదళ్, ఇట్లా కొన్ని పార్టీలు. అది కాంగ్రెస్ చాలాసార్లు ప్రచారం చేస్తుంటుంది. మీరేమంటారు? అది వాస్తవం కాదు. నేను దానికి మరో రకంగా బీజేపీ టీడీపీ, ఇవాళ టీడీపీ ఎక్కడ వీక్ అయింది, బలపడుతూ ఉంది కానీ పెద్ద పార్ట్నర్గానే కొనసాగుతున్నది. అవును. బీజేపీ అన్నాడీఎంకే పెద్ద పార్ట్నర్గానే కొనసాగుతుంది. అన్నాడీఎంకే కూడా బలపడ్డది. వాళ్ళ యొక్క అంతర్గత కలహాలు, వాళ్ళ కార్యక్రమాల వల్ల వాళ్ళు వీక్ అని అయిపోయారు తప్పితే ఇవాళ బీజేపీ క్యారీస్ ఆల్మోస్ట్ 36 పార్టీస్. ఎన్డీఏలో దాదాపు 36 పక్షాలు ఇవాళ భాగస్వామ్యంగా ఉన్నాయి కూటమిలో. ఇవాళ బీహార్లో ఇవాళ మేము ఎక్కువ సీట్లు గెలిచినా పెద్దన్న పాత్రగా ఉన్నా కానీ అధికారం ముఖ్యమంత్రి వాళ్ళకి ఇచ్చాము, నితిన్కి ఇచ్చారు. అంతకుముందు కూడా మహారాష్ట్ర కూడా మేము ఏ రకంగా విడిపోయినటువంటి శివసేన నుంచి వచ్చిన షిండే గారిని ముఖ్యమంత్రి చేశారు, పెద్ద మనసుతోని పెద్ద హృదయంతో. కాబట్టి మాతో ఆ రోజు వాజ్పేయి గారి హయాంలో ప్రారంభమైనటువంటి ఎన్డీఏ ఏదైతే ఉందో అలయన్స్ రోజుకు బలపడుతూ వచ్చింది. మేము సహృదయంతోనే వాళ్ళను కలిసి పనిచేస్తున్నాం. ఎవరైనా వ్యక్తిగతంగా వాళ్ళు మరి స్వార్థపూరిత రాజకీయాల కోసం, అది శివసేన కానివ్వండి, వాళ్ళంతా వాళ్ళు చేతులు చేసుకుని తప్పితే ఇతర కాదు. ఆ రోజు బాల్ ఠాక్రే స్థాపించే శివసేన వేరు, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే నడిపించే శివసేన వేరు. ప్రజలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్తో కలవడం అనేది ఏ రకంగా మరాఠా ప్రజలు మరి జీర్ణించుకుంటారో తెలుసు. బద్ధ వ్యతిరేకి బాల్ ఠాక్రే కాంగ్రెస్. అటువంటి మరి బాల్ ఠాక్రే న్యాచురల్గా వీకన్ అయిపోయారు. కాబట్టి బీజేపీతో కలిసి ప్రయాణించే పార్టీలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ రకంగా కలిసి ఉన్నది. మంచి సౌహృదమైన వాతావరణంతోనే ఇవాళ 36 పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమి కొనసాగుతుంది. రాజ్నాథ్ సింగ్ గారు 2047 వరకు మోడీ గారే అన్నారు. కానీ హూ ఈజ్ నెక్స్ట్ టు మోడీ? గడ్కరీ అంటారు, అమిత్ షా అంటారు, మన యోగి అంటారు, రకరకాల పేర్లు వస్తూ ఉన్నాయి. ఆ న్యాచురల్ లీడర్షిప్ ఇవాల్వ్ అవుతుందా బీజేపీలో? ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే దిలీప్ గారు, ప్రధానమంత్రి కుర్చీ ఖాళీ లేదు, భవిష్యత్తులో కూడా ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకు ఊహాగానాలు, ఎందుకు మనం ముందస్తు చర్చలు? కాబట్టి ఇవాళ దేశ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదే ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు కొండ బద్దలు కొట్టినాడు చెప్పినారు. ప్రజల ఆకాంక్షలు, అది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నడుస్తుంది. ఎక్సలెంట్. సో మోడీయే ఫ్యూచర్ లీడరు, మోడీయే ప్రజెంట్ లీడరు అని మీ భావన. రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్టు ఆ భావన ప్రజల్లో ఉంది, ఆ స్పిరిట్ ఉంది. అది రాజ్నాథ్ సింగ్ గారి వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు, దేశ ప్రజల మూడు. ఇది ఈయననే కొనసాగాలి. ప్రత్యర్థులు కూడా అండి, మా పార్టీ విమర్శకులు కూడా ఈయననే సరితూగే నాయకుడు ఈ దేశానికి అవసరము. ఇది చూస్తున్నారు, ప్రపంచంలో కూడా పరిస్థితులు చూస్తున్నారు. అటు ట్రంప్ వ్యవహారం, మిగతా వాళ్ళ వ్యవహారం చూసి ధీటుగా ఎదుర్కోవాలంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మరి ఇమ్మెచ్యూర్ లీడర్షిప్తో ఈ దేశం ఎటు నడుస్తుంది, ఎటు పోతుంది అందుకు గమనించారు. కాబట్టి ఇవాళ మన డెమోక్రసీలో ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇస్తున్నారు. కాబట్టి మోదీ గారే అది ఒక బ్రహ్మాస్త్రం, అన్ని అస్త్రాల కంటే కూడా మోడీ బ్రహ్మాస్త్రమే ఇవాళ ఈ దేశానికి. బీజేపీని 15 ఏళ్ళు గవర్నమెంట్లో నిలిపి మీ కమిట్మెంట్కి చాలా అప్రిసియేషన్ అండి. నేను ఒక సంఘటన విన్నాను, దాని గురించి మీ వివరణ కావాలి. మీరు ఇదివరకు పార్టీ అక్కడ ముషీరాబాద్లో ఎక్కడో బీజేపీ పార్టీ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆవిడ వచ్చి, మీ అభిమాని, మీ పట్ల చాలా ప్రేమగా ఉన్నవాడు ఒక ఆవిడ వచ్చి పార్టీకి తన ల్యాండ్ మీకు ల్యాండ్ ఇచ్చేస్తానంటే, ఏదైనా చెయ్యి మంచికి అంటే మీరు తీసుకెళ్ళి పార్టీకి రిజిస్టర్ చేయించారు అనేది బాగా చెప్పుకుంటారు హైదరాబాద్లో. వాస్తవం ఏంటంటే చిక్కడపల్లిలో ఒక ప్రైమ్ ప్రాపర్టీ. యాక్చువల్గా అక్కడ ఒక ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఆ
ప్రాపర్టీని ఒక డాక్టర్కు రెంట్కి ఇస్తే హాస్పిటల్ నడుపుతూ రెంట్ కట్టకుండా ఆమెను వేధించి ఇబ్బంది చేసి ఆస్తిని కాజేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమె నన్ను సంప్రదించింది. నేను ఒక సమాజ కార్యక్రమానికైనా నేను ఈ బిల్డింగు ఈ దానం చేస్తా, కానీ మీరు ఏ రకంగా కాపాడాలి, మీరే రావాలంటే మీరు చొరవ తీసుకోండి అని చెప్తే నేను స్పష్టంగా చెప్పాను, నా కోసం అవసరం లేదు, ఇది ఒక సంస్థ అని చెప్పి ఆ రోజు మరి ఆర్ఎస్ఎస్ సంబంధించి ఒక సంస్థ ఉండింది, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనేటువంటి సంస్థ. వారికి వారు సేవా కార్యక్రమాలు చేస్తారు, వారికి మీరు దానం చేయండి అని చెప్తే చివరికి ఆమె చాలా బాధ తప్త హృదయంతో తన భర్త సంపాదించిన గొప్ప ఇంజనీర్, ఆయన చాలా పేరుగాంచిన ఇంజనీర్ కాబట్టి ఆ రకమైనటువంటి ఆస్తి చిక్కడపల్లికి సంబంధించింది దాదాపు 600 yards హౌస్ అది ఇవ్వడం జరిగింది. అక్కడే మన తర్వాత పార్టీ ఆఫీస్ నడిపాం, చాలా సందర్భాలు బిల్డింగ్ కట్టి పార్టీ కార్యాలయం నడిపాం. కొత్త కార్యాలయం తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి పార్టీ కార్యాలయం కూడా తీసేసి మేము ఆ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సంస్థనే కొనసాగుతుంది. అనేక మంది పేద ఈ ఎస్టీ పిల్లలకు వాళ్ళకు చదువు హాస్టల్ అవన్నీ కూడా వేస్తారు. కాబట్టి ఆమె మంచి మనసుతో ఇచ్చింది కాబట్టి ఆమె పేరు మీదనే ఆ బిల్డింగ్ దానం చేయడం జరిగింది. మీకు రాయాలని ఆవిడొస్తే మీరు వద్దని పార్టీకి చేయించారు. చాలా మంచిది. లక్ష్మణ్ గారు పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా రిలాక్స్ అవుతారు, ఏంటి మీ మంచి క్రికెటరు మంచి స్పోర్ట్స్ మ్యాన్ అట్ట కదా యూనివర్సిటీలో, ప్రేమ వివాహం అని విన్నాము. నేను యూనివర్సిటీలో వాలీబాల్ క్రికెట్ బాగా స్పోర్ట్స్ లవింగ్ పర్సన్. ఈరోజు కూడా రెగ్యులర్గా మోడీ గారి ఫిట్ ఇండియా ఉందో ఆ ఫిట్ ఇండియాకి అనుగుణంగానే నేను యోగా చేస్తాను, వాకింగ్ చేస్తాను, అన్ని చూస్తాను. అండ్ మితమైన ఆహారం మీరు అన్నట్టుగా నేను పక్కా వెజిటేరియన్ శాకాహారిగా మారిపోయినాను, 40 సంవత్సరాలు అయింది. కాబట్టి పర్సనల్ లైఫ్ అంటారా, అవకాశాలు వచ్చినప్పుడు ఏదైనా పార్టీ పరంగా పార్లమెంటు కమిటీ టూర్లు వచ్చినప్పుడు మా వైఫ్తో ప్రయాణం చేసి అక్కడ ఉన్నట్టు అవకాశాలు పుణ్యక్షేత్రాలు తప్పితే వేరే పర్సనల్ లైఫ్ అంటూ ఉండదు. పబ్లిక్ లైఫ్ ఉన్నప్పుడు మాకంటూ ప్రైవసీ తక్కువనే, వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఈ రకంగానే. మోదీ గారిని చూసిన తర్వాత స్ఫూర్తి చూసిన తర్వాత ఒక డే రెస్ట్ లేదు వారికి, ఒకరోజు వారు సిక్ అయిన దాఖలాలు లేవు. వారు విదేశాలను పర్యటన చేసి అర్ధరాత్రి వచ్చినా మళ్ళీ అర్ధరాత్రి నుంచే పనులు నిమగ్నమవుతాడు. చివరికి తన తల్లి చనిపోతే కూడా అంతిమ సంస్కారాలు 4 గంటల్లో పూర్తి చేసి మళ్ళీ ఆఫీస్లో వచ్చి పనిచేయడం. మేము ఇక్కడ నుంచి అహ్మదాబాద్ బయలుదేరాం అనుకునేసరికి అంత్యక్రియలు అయిపోయి రానవసరం అని చెప్పారు, ఎవరు కూడా వెళ్ళకుండా చూశారు. అది వారి గొప్పతనం, వారిని స్ఫూర్తిగా తీసుకున్నాం. ఎప్పుడైతే మేము ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని ఒక తపనతో వచ్చామో, మీరు అన్నట్టుగా ఫ్యామిలీ లైఫ్ తక్కువనే, మరి ఆ రకంగా మరి పబ్లిక్లో ఉన్నప్పుడు మరి ఇది తప్పని పరిస్థితి కాబట్టి. బట్ స్టిల్ ఐ లవ్ స్పోర్ట్స్. అండ్ మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు మాటల్లో వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారిని బాగా నేను విద్యార్థి దశలో బాగా అభిమానించేవాడిని, ఆయన గొప్ప నటుడుగా మేము అభినందించేవాళ్ళం. ఇది మా చిరంజీవి గారు కూడా చాలా ఆహ్వానించారని విన్నాను. చిరంజీవి గారు కూడా పిఆర్పి పెట్టినప్పుడు చాలా ఆ రోజు మా పాప దగ్గర అమెరికాకి వెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పి, నేను బీజేపీ వదిలి వచ్చే ప్రసక్తి లేదు, బీజేపీ సిద్ధాంతం అది, కావాలంటే మీరు బీజేపీతో మీరు ఏదైనా రాజకీయంగా పొత్తుకో వస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. వాటితో నేను ఆ రకంగా కూడా వెళ్ళి మాట్లాడాను, బీజేపీతో కలిసి పనిచేయండి, తప్పకుండా మనం కాంగ్రెస్ను రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడ రాష్ట్రంలో ఎదుర్కోవాలంటే అవసరం అని చెప్పాను. వారు కూడా ఆలోచన చేస్తామని చెప్పాను. కానీ చివరికి వారితో ఉండేటువంటి ఆ రోజు కొంతమంది బీజేపీతో కలిసిపోతే మనకు ఏదో మతపరమైన అని తప్పుదో పట్టించారు. బట్ చిరంజీవి గారు కూడా ఒక గొప్ప మరి వారు వ్యక్తి, నిజంగా వారు ఇవాళ తెలుగు తేజంగా రాణించడం మనం గొప్పగా వారిని వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమం. మోడీ గారు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా అభిమానిస్తారు, గౌరవిస్తారు, బాగా ఆదరిస్తారు, చాలా అండగా నిలబడతారు. రాజకీయాలతో సంబంధం లేకుండా చిరంజీవి గారిని ఆదరిస్తారు, స్వయంగా పిలుస్తారు. ప్లస్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారు వారిలో ఉన్న డెడికేషన్, కమిట్మెంట్, వారు ఎప్పుడు కూడా వారిని కొనియాడుతూ ఉంటారు. లక్ష్మణ్ గారు హైదరాబాద్లో ఒక బ్రాండ్, హైదరాబాద్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద బ్రాండ్. మంచి నిరాడంబరంగా ఉంటారు, మంచి వాళ్ళు, నిజాయితీ, కష్టపడి వచ్చారు, ఐడియాలజికల్ పాలిటిక్స్ చేస్తారు, చాలా విలువలతో కూడిన రాజకీయాలే. వారసులు వస్తున్నారా లక్ష్మణ్ గారికి? పెద్ద లెగసీ కదా, ఇంత కష్టపడి మీరు ఒక బ్రాండ్ లాగా వచ్చారు కదా, అంటే తప్పేం కాదు అది.
కరెక్ట్. వారసుల్ని ఏమైనా ట్రైన్ చేస్తున్నారా, వస్తున్నారా? లే, మా అబ్బాయి రాహుల్ ఇప్పుడు అంటే చదువు పూర్తి చేసుకొని ఇప్పుడిప్పుడే బిజినెస్లో ఎంటర్ అవుతున్నాడు, రాణిస్తున్నాడు. వాడు తన ఇష్టం భవిష్యత్తులో. కానీ నేను మాత్రం ఇప్పుడు ఇది ఎవరిని కూడా ఎంకరేజ్ చేస్తలేను. తనంత తను భవిష్యత్తులో వస్తే అది వారి ఇష్టం అంతే. మీ కానీ అభిమానులు ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలు చాలా కోరుకుంటున్నారు అది. అది సమయం నిర్ణయిస్తుంది, సమయం తెలుస్తుంది. సరే, డబ్బు ఎందుకంటే ఈ డబ్బు రాజకీయాల్లో తను స్థిరంగా మరి ఉండాలా. ఎందుకంటే నేను డబ్బు రాజకీయాలు లేనటువంటి రాజకీయాలు చేశాను. ఒక చిన్న ఉదాహరణ, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినాక సెకండ్ టైం ఎమ్మెల్యే పోటీ చేస్తున్నప్పుడు ఒక స్లమ్లో, పేరు అవసరం లేదు, అక్కడ మీరు మద్యం సరఫరా చేయకపోతే ఇబ్బంది పడతారు, మనం సరఫరా చేయాలని మా కార్యకర్తలు అక్కడ ఒత్తిడి బాగా పెరిగి ఇంటింటికి పంపించాలని నేను ససేమిరా అన్నాను. నథింగ్ డూయింగ్. నేను అవతల పార్టీ వాళ్ళు బాగా ఇంటింటికి చేశారు, ఇప్పటికీ ఈ డబ్బులు పంచారు, మద్యం కూడా పంచారంటే నేను నథింగ్ డూయింగ్. నేను చేసిన అభివృద్ధే నాకు ఇక్కడ మరి తీర్పు రావాలా. పేదవాళ్ళకు 3,000 మందికి ఇల్లు కట్టించాను, బాగలింగంపల్లిలో కట్టించాను, దోమలగూడలో కట్టించాను. ఇంతకంటే ఎక్కువ గొప్ప సేవ మనం పేదవాళ్ళ కోసం చేశాం అని చెప్పాను. కానీ నేను లిక్కర్ సప్లై చేయలేదు. గ్రేట్. ఐ లాస్ట్ బై 200 votes. 240. కాబట్టి నేను నా ప్రిన్సిపల్స్తో కాంప్రమైజ్ కాలేదు. ఒక అవకాశం పోయిండొచ్చు ఎమ్మెల్యేగా, కానీ ఆ రకంగా మనసు చంపుకొని పనిచేయాలి. ఇప్పుడు ఆ రాజకీయాలు మారిపోయినాయి, డబ్బు రాజకీయాలు ఎక్కువైపోయినాయి, డబ్బు ప్రమేయం పెరిగిపోయింది. మరి ముఖ్యంగా సౌత్ స్టేట్స్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఈరోజు డబ్బు ప్రమేయం లేని రాజకీయాలు మేము నడపగలిగాం. మా భవిష్యత్ తరాలు డబ్బు ప్రమేయం లేని రాజకీయాలు నడపాలని మేము కోరుకుంటున్నాం. విలువలతో కూడుకున్న రాజకీయాలు రావాలి, అప్పుడే యువత రాగలుగుతుంది. అందుకనే మోదీ గారు కొత్తగా 1,00,000 మంది యువత రాజకీయాల్లోకి రావాలని, వారు దేశ హితం కోసం రావాలి, మా పార్టీ కోసం కాదని కూడా చెప్పడం జరిగింది. చూద్దాం భవిష్యత్తులో అటువంటి ఉద్దేశాలతో, లక్ష్యాలతో రానగలిగితే. ఈ డబ్బు రాజకీయాలు, ఈ గ్రూప్ రాజకీయాలు, వీటి వల్ల ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డారా? సహజంగా ఇప్పుడు డబ్బు రాజకీయాల్లో మీరు చెప్పినట్టుగా ఒకసారి ఎలక్షన్ ఓడిపోయాను, కేవలం లిక్కర్ అది సరఫరా. ఈ డబ్బు రాజకీయాలు ఓటుకు ఇవ్వాలనే దాంట్లో కూడా నేను రెండోసారి బై ఎలక్షన్ ఒకసారి జరిగినప్పుడు మనేమ్మ పోటీ చేయడం, మొత్తం గవర్నమెంట్ మినిస్టర్లంతా కూడా డబ్బు ఖర్చు పెట్టి వార్తలు చేస్తే అప్పుడు నేను డబ్బు ప్రమేయంతో 2,000 ఓటుతో ఓడిపోయాను. ఇవన్నీ కూడా కొన్ని ఆటంకాలు వచ్చాయి. ఈ కుల ప్రభావం ఉంటుంది, ఈ మరి అదే రకంగా మైనార్టీ ప్రభావం, ఇవన్నీ కూడా చూసినప్పటికీ కూడా బట్ రాజకీయాల్లో ఇది ఒకప్పుడు ముషీరాబాద్ అనేది కాంగ్రెస్కు కంచుకోట. అటువంటి కంచుకోటను ఛేదించి ఇవాళ బీజేపీని గెలిపించి తీసుకురాగలిగినామంటే నేను పడ్డ కృషి 40 సంవత్సరాలు అది సామాన్యమైనది కాదు. అనేకమైనటువంటి నేను అవకాశాలు కోల్పోయాను, ఉన్నత ఉద్యోగ అవకాశాలు. నాకు నేను పిహెచ్డి తర్వాత నేను కొన్ని రోజులు నేను అకాడమిక్ లైన్లో ఉన్నప్పటికీ నాకు ఓఎన్జీసీ, జిఎస్సీ లాంటి సంస్థల్లో వచ్చిన అవకాశాలు ఒక ప్యాషన్తో, ఒక కమిట్మెంట్తో పనిచేశాను. కాబట్టి అనేక అవకాశాలు నేను కోల్పోయాను. బట్ బీజేపీని మాత్రం ఇక్కడ నేను నిలబెట్టగలిగినాను. నేనే కాదు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా కార్పొరేటర్లందరినీ కూడా గెలిపించుకున్నటువంటి ఖ్యాతి అది ఒక ముషీరాబాద్కి మాత్రమే దక్కింది. అది మిగతా ఏ ప్రాంతంలో కూడా ఇంతమంది కార్పొరేటర్లు గెలిచినటువంటి దాఖలాలు. కాబట్టి ఎక్కడ అంజేయ ప్రాతినిధ్యం వహించినటువంటి ముషీరాబాదు, ఎక్కడ హిమాయములు కాంగ్రెస్, ఎస్యాద్రి లాంటి ఉద్దండులు, అందులో ఇది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ప్రాబల్యం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. ఆ రకంగా నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు, ప్రజా సమస్యల మీద చేయడం వల్ల పార్టీని ఈ స్థితికి తీసుకురావాలి. హైయెస్ట్ మెజారిటీ వచ్చింది 27,000, ఓసారి 18,000 ఒకసారి. తెలుగు ప్రజలు, ముషీరాబాద్ ప్రజలు చాలా ప్రేమిస్తారు మిమ్మల్ని. నేను వాళ్ళకు కూడా చాలా ఇష్టపడతారు, రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఈ స్థాయికి వాళ్ళ నేను జాతీయ స్థాయి రాజకీయాల్లో మోదీ గారితో కలిసి పనిచేసే స్థితికి కల్పించారంటే వాళ్ళ ముషీరాబాద్ ప్రజలు, తెలుగు ప్రజల వల్లనే ఆ స్థాయికి. అందుకే నేను ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనన్నట్టుగా నేను వ్యవహరిస్తాను. ఎక్కడ ఏదైనా నేను మళ్ళీ నా పని ముషీరాబాద్లో ఉంటుంది, ఈ తెలుగు రాష్ట్రం ఉంటుంది, నా అడుగు మాత్రం ఇక్కడే ఉంటుంది. ఎప్పుడైనా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామని రిగ్రెట్ అయ్యారా? కొన్ని పరిస్థితుల్లో వచ్చింది ఆలోచన. ఎందుకంటే ఈ డబ్బు, కుల రాజకీయాలు ఇవన్నీ వల్ల కొంచెం మధ్యలో నా తోటి కొలీగ్స్ ఏవైతున్నారో మంచి మంచి ఉన్నత పదవులు, జిఎస్ఐలో, ఓఎన్జీసీలో, నా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ రిటైర్ అయినారు. కాబట్టి సరే ఆ విధంగా వాళ్ళు పోగలిగిన మనం కూడా ఉంటే అక్కడ పోయేవాళ్ళమని. బట్ ఇవాళ
ప్రజల ఆదరణ అంతకంటే దేశంలోనే ఒక పెద్ద అంతకంటే స్థానంలో ఆదరణ ఉన్నారు. వచ్చింది. ఆ తృప్తి నాకుంది. పార్టీ కూడా అవకాశాలు ఇచ్చింది, నాకు గౌరవించింది. నేను ఎమ్మెల్యే అవుతానని, ఎంపీ అవుతానని బీజేపీలో చేరలేదు. ఈ దేశం కోసం చేరినాను. ఆ లక్ష్యం నాకు ఇవాళ నెరవేరుతుంది అనేటువంటి తృప్తి మాత్రం నాకు ఉంది. గ్రేట్, చాలా స్ఫూర్తిదాయకం. మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం ఈరోజు సొసైటీకి అవసరం. విలువలతో కూడిన రాజకీయాలు చేయటం, ఇంత చక్కగా ఐడియాలజీ బేస్డ్ రాజకీయాలు చేస్తా ఇంత స్థాయికి వెళ్ళటం, మంచి పార్టీ ప్లాట్ఫామ్ మీద ఉంటాం, ఎడ్యుకేటెడ్ అయ్యండి, ఒక రోల్ మోడల్గా ఉన్నారు. చాలా స్ఫూర్తిదాయకం. మీలాంటి వారు సమాజానికి ఎంతో అవసరం. ఇంకా ఉన్నతమైన పదవులు మీరు అధిరోహించాలి, జాతీయ రాజకీయాల్లో ఇంకా ప్రముఖ పాత్ర వహించాలి, మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి, ఈ దేశాన్ని సుభిక్షంగా, సురక్షితంగా అభివృద్ధి పదవులు నడిపించాలి, ఈ అందరికీ సంక్షేమాన్ని అందించాలని కోరుకుంటూ మా బర్డ్ టాక్స్కి వచ్చినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.